అప్పుడే పుట్టిన బిడ్డ మంచం మీద పరుండి ఉన్నాడు, తల్లి పక్కనే ఉంది. తల్లి బిడ్డ ఇద్దరు కూడా మంచం మీద పడుకొని ఉన్నారు, పరుండి ఉన్నారు. అయితే నిద్ర మీద ఉండగా, ఆ పరుండి బిడ్డ నిద్ర మీద ఉండగా తల్లి పక్కనే కూర్చున్న సంగతి తెలిసిద్దా తెలియదా? అమ్మా తెలిసిద్దా? చిన్న బిడ్డకు తెలిసిద్దా? అప్పుడే పుట్టాడు, తన తల్లి తన పక్కనే ఉన్న సంగతి తెలిసిద్దా? తెలియదు. తెలియకపోయినంత మాత్రాన తల్లి అక్కడ లేనట్టేనా? కాబట్టి నేటి దినాలలో మనం చూస్తే ఇప్పుడు మన మధ్య పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఈ వాక్య పరిచర్య జరిగిస్తా ఉన్నాడు. కానీ మనకు కనబడుతున్నాడా బహిరంగంగా? అంత మాత్రాన పరిశుద్ధాత్మ దేవుడు లేడు అన్నామా అంటే అది సరైనది కాదు.